నా విజేసి ప్రేక్షకులకు నమస్కారాలు. నేను ఈరోజు మా ఇంటికి కావాల్సిన నెల అంతా కావాల్సిన ఆయుర్వేద సబ్బులను తయారు చేశాను. సబ్బుల తయారీలో ఆయుర్వేదం ఉపయోగిస్తే మంచిగా ఉంటుందని, ఫలితం ఎక్కువగా ఉంటుందని నేను సబ్బుల్లో ఆయుర్వేదం ఇంగ్రీడియంట్స్ వాడాను. ఇంతకుముందు చేసిన సబ్బులలో కూడా అదే వాడాను. మంచి ఫలితం వచ్చిన మూలంగా మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నాను. నేను ఈ సబ్బు తయారీలో వాడిన ఆయుర్వేద వస్తువులు: మొదటగా అతి మధురము, రెండవది కస్తూరి పసుపు, మూడవది ఉలవ పిండి, నాలుగవది ముల్తానీ మట్టి, ఐదవది అలోవీరా, ఆరవది పాలు, ఏడవది చక్కెర, 8 పెసరపిండి, 9 తులసి, 10 తెల్ల ఆవాల పొడి, 11 శనగపిండి. ముఖ్యమైనది, దేశీ ఆవు నెయ్యిని మర్దన చేయగా వచ్చిన క్రీమును ఇందులో వాడాను. ముఖ్యంగా శరీరం మీద ఎలర్జీ, దద్దులు, దురదలు వచ్చినప్పుడు దాని నివారణకు తెల్లమద్ది కూడా వేసాను. తెల్లమద్ది వాడటం ద్వారా దురదలు, ఎలర్జీకి ఉపశమనం తొందరగా కలుగుతుంది. ముందుగా సోప్ బార్ తయారు చేసుకోవడానికి కాస్టిక్ సోడా మరియు కొబ్బరి నూనె, ఆముదం నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె వాడి సోప్ బేస్ తయారు చేసుకున్నాను. దాని తర్వాత నేను ఉపయోగించిన ఆయుర్వేద వస్తువులన్నీ సోప్ తయారీలో ఉపయోగించాను. అతి మధురం ద్వారా మంగు మచ్చలు దూరమవుతాయి. ఉలవపిండి వల్ల శరీరం పైన ఉన్న తెల్ల ఆవాల పొడి రంధ్రాలన్నీ ఏవైనా డార్క్ మచ్చలున్నా వాటిని తొలగిస్తుంది. ఆవాల పిండిలో తెల్ల పాలు కలపడం ద్వారా ఈ పని చేస్తుంది. అలోవీరా శరీరాన్ని మృదువుగా చేస్తుంది. పెసరపిండి కూడా మన శరీరాన్ని మృదువుగా చేస్తుంది. ఇది మా సబ్బుల తయారీ. చూసి నేర్చుకోండి.